మేడంకి మంగను దూరం చేసే ఉద్దేశం నాకు లేదు కుమార్. అనారోగ్యం వల్ల మంగ తన ఆనందాలకు సంతోషాలకు దూరం అవుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుని మంగను హ్యాపీ చేయడమే నా ఉద్దేశం. ఇది మీ నైబర్గా అడగటం లేదు మేడం, ఒక పీటీ మాస్టర్గా అడుగుతున్నాను. అది కాదు సార్. వెయిట్ కుమార్, మంగని ఆడించడానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మేడం. అవును కుమార్, అంజు గారు పిల్లల పట్ల ఎంత కేరింగ్ గా ఉంటారో ఎక్స్కర్షన్ రోజు తెలిసింది. నాకంటే ఎక్కువగా అంజు సరే మంగ గురించి ఆలోచించారు. ఆ రోజు అంజు సార్ లేకపోతే మంగ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది. ఆ రోజు మీరు మా పాలిట దేవుడయ్యారు. అయ్యో అయ్యో మేడం మేడం, నేను దేవుణ్ణి ఏంటండి? ఆ రోజు నా ప్లేస్ లో ఎవరున్నా మంగను కాపాడేవారు. అక్కడ అంత మంది ఉన్నారు, మంగని ఎవరు కాపాడారండి? అవును సార్, ప్రేమ్ సార్ అయితే అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు నా గురించి ఎందుకురా? అవును సార్, మీపై నాకు నమ్మకం వచ్చింది. మీరుంటే మంగ సేఫ్టీగా ఉంటుంది. మంగని హ్యాపీగా ఆడనివ్వండి. థ్యాంక్స్ అండి. మంగ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆ చిన్నపిల్ల వల్ల వీళ్ళిద్దరూ కలిసిపోయేలే ఉన్నారే. రేపు ఏదో ఒకటి చేసి ఆ మంగని డిస్టర్బ్ చేస్తే వాడికి జానుకి డిస్టెన్స్ వస్తుంది. జాను నా సొంతం అవుతుంది. ఓకే సార్, రేపటికి అన్ని ముందే ప్లాన్ చేసుకోవాలి కదా. ఉంటాను. అలాగే సార్, చాక్పాట్ కొట్టారు సార్. మేడం గారు మిమ్మల్ని మేట్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు. కంగ్రాట్స్ సార్. ఆవిడ మాటకు అర్థం వేరు గాని నువ్వు అనవసరంగా రెచ్చిపోయి నేను ఆవిడకు దొరికేలా చేయకు. మంగమ్మ ఉండగా మీకేంటి సార్? చూస్తూ ఉండండి, మంగమ్మే మీ ఇద్దరిని కలుపుతుంది. ఇది సత్యం, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఏంటయ్యా ప్రేమరాజ్, ఏదో సీరియస్ గా ఆలోచిస్తూ అటు ఇటు తిరిగేస్తున్నావు? ఈవెంట్ మేనేజర్ గా నేను చేయలేదనా? నన్నెందుకు అపాయింట్ చేస్తారు సార్? మీకు నచ్చిన వాళ్లే చేస్తారుగా. మంచి మాట చెప్పావయ్యా. ఆంజనేయులు జానకి నా మనసుకు బాగా దగ్గరయ్యారు. వాళ్ళిద్దరిని జంటగా చూడాలని నేను ఈ పని చేశానయ్యా. అంటే ఏంటి సార్? జంటగా అంటే కొంపతీసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా ఏంటి? అవునయ్యా, ఆ ఉద్దేశంతోనే వాళ్ళని ఇన్ఛార్జీలుగా చేశాను. మీరు ప్రిన్సిపల్ సార్, మ్యారేజ్ బ్రోకర్ కాదు. ఇది స్కూల్ సార్, మ్యాట్రిమోనీ సెంటర్ కాదు. ఇద్దరు మంచి మనుషుల్ని ఒక్కటి చేస్తే తప్పేంటే? ప్రేమ్, ఈ విషయంలో నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. అంటే ఏంటి సార్? దగ్గరుండి మరి పెళ్లి సంబంధం మాట్లాడమంటారా? సాటి స్టాఫ్ కి సాయం చేయాలయ్యా. ఇలాంటివన్నీ నా వల్ల కాదండి. ఈ పనులన్నీ ప్లీజ్ నాకు చెప్పొద్దు. అవును సార్, మీరు చేసేవి వేరే పనులు కదా. ఏయ్ ఏంట్రా, నేనంటే వెటకారంగా ఉందా నీకు? ప్యూన్వి ప్యూన్లో ఉండు. ఏమయ్య ప్రేమ్, ఇప్పుడు కుమార్ ఏమన్నాడని అంత సీరియస్ అవుతున్నావు? సార్నే ఈవెంట్ ఇన్ఛార్జ్ చేయలేదని కోపం సార్. ఏమయ్యా, లాస్ట్ ఇయర్ నువ్వే ఈవెంట్ కండక్ట్ చేసావు, ఒక్క పనైనా సరిగ్గా చేసావా? అంటే ఏంటి సార్, వాళ్ళు నాకంటే బాగా చేస్తారనా? బ్రహ్మాండంగా చేస్తారు సార్. ఏయ్ నువ్వు నోర్మై. ప్రేమ్, ఏంటి నా ముందు కుమార్ని తిడుతున్నావు? ఈ మధ్య నీ ప్రవర్తన ఏం బాగుంటలేదు. అరే, నువ్వు క్లాసులకు కూడా సరిగ్గా అటెండ్ అవ్వట్లేదు. పిల్లల ప్రోగ్రెస్ మొత్తం పాడైపోయింది. గుళ్ళు గోపురాలంటూ పిల్లల్ని పట్టించుకోపోతే ఎలా? ఈయన తిరిగేది గుళ్ళు గోపురాలు కాదు సార్, పైకేమో భక్తి, లోపలేమో రక్తి. చూడు ప్రేమ్, మంచిగా పనిచేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆంజనేయులకి జానకి హెల్ప్ చేసే ఉద్దేశం లేకపోతే వదిలేయి. మిగతా స్టాఫ్ వాళ్ళకి సాయపడతారు. వీలైనంత వరకు త్వరలో నువ్వు పద్ధతి మార్చుకో. విన్నారా సార్, మీరు పద్ధతి మార్చుకోవాలంట, లేకపోతే మీకు ఊస్టింగే. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఆ పొట్టోడు సీరియస్ అయ్యి నువ్వు కూడా నా మీద సెటర్లేస్తున్నావా? చంపేస్తాను. ఏంటి సార్, ఎందుకు ఆవేశపడుతున్నారు? జానకి మేడాన్ని మీరు ఏమి చేయలేరు. అంజీ సారు జానకి మేడం గారికి అండగా ఉన్నారు. ఈ ఈవెంట్ తో వాళ్ళిద్దరు ఇంకా దగ్గర అవుతారు. మీరు సైడ్ అయిపోవటమే బెటరు. ఏంట్రా వాళ్ళు దగ్గర అయ్యేది? వాళ్ళిద్దరూ ఒక్కటవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నేను ప్రేమ్ రాజుని కాదురా, నేను సర్పరాజుని. ఎల్లుండి జరిగేది యానివర్సరీ ఈవెంట్ కాదు,
నా రివెంజ్. దేవుడా, ఈ దుర్మార్గుడు మళ్ళీ ఏం చేయబోతున్నాడు? ఏంటి ఎల్లుండి స్కూల్ యాన్యువల్ డేనా? అవును డాడీ, రేపు మాతో గేమ్స్ ఆడిపిస్తారంట. మిస్ చెప్పింది. నువ్వే గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు? బాయ్స్ కి పెట్టే అన్ని గేమ్స్ ఆడేస్తా. అన్ని ప్రైజ్లు నాకే వస్తాయి. శ్రేయ, నువ్వే గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు? నేనే గేమ్స్ ఆడను. శ్రేయ. జై, శ్రేయకేమైంది? నేను ఈ రోజు మంగతో ఫ్రెండ్లీగా ఉన్నానని శ్రేయకి కోపం వచ్చింది మమ్మీ. మంగతో ఫ్రీగా ఉండడం తప్పేం కాదు కదా. అదే చెప్పాను డాడీ, అయినా శ్రేయ వినట్లేదు. తన కోపం ఎంతోసేపు ఉండదులే జై. మీ అమ్మ కోపంలా వెంటనే చల్లారిపోతుంది. లేకపోతే మీలా 2-3 రోజులు మాట్లాడకుండా సీరియస్ గా ఉండమంటారా? అవును శేషమ్మ, ఈ విషయంలో అబీబాబు కంటే మీరే బెటర్. మీకు ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. ఏంటి పౌడ్రు, వీళ్ళింత హ్యాపీగా ఉన్నారు, ఏమై ఉంటుంది? వీళ్ళ ఆనందాన్ని నేను పాడు చేస్తానుగా. అబ్బి, ఈ యాన్యువల్ డే ఫంక్షన్ కి నువ్వు కూడా పోవాలి కదా? డాడీ తప్పకుండా రావాలి గ్రాండ్పా. ఆ స్కూలే మంది. చైర్మన్ హోదాలో వెళ్ళి పిల్లలకి ప్రైజెస్ ఇవ్వాలి కదా. ఏం ప్రసాద్ గారు, ఈసారి మీరు చీఫ్ గెస్ట్ గా వెళ్దాం అనుకుంటున్నారా ఏమిటి? అంత భాగ్యం నాకెందుకు లేరా? పిల్లలందరికీ ప్రైజులు ఇవ్వాలంటే మంగకు కూడా ఇవ్వాలిగా. అవును, మంగాకి కూడా ప్రైజ్ ఇవ్వాలి. తను బాగా చదువుతుంది. మా అమ్మకు నా చేతుల మీదుగా ప్రైజ్ ఇవ్వడం కన్నా అదృష్టం ఇంకే ఉంటుంది. మీ అమ్మనా? ఏదో అత్తగారి పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ పిల్ల మీ అమ్మ అయిపోతుందా? అమ్మ జ్ఞాపకం ఏదైనా అపురూపమేగా శశి. మా చెల్లెలి జ్ఞాపకాలు కూడా అంతే. మళ్ళీ మొదలెట్టారా? అబ్బా, ఇప్పుడు ఆ గొడవలు ఎందుకులే అమ్మా. పిల్లలకు ప్రైజులు ఇవ్వడంతో పాటు టీచర్స్ని సన్మానం కూడా చేయాలి కదా. అవును, టీచర్స్కి కూడా మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అంటే జానకి టీచర్కి కూడా ఇవ్వాలిగా. ఆవిడ ఏదో ఈయన సొంత చెల్లెల్లా ఫీల్ అవుతున్నారు కదా. ఎవ్వరికి ఇవ్వకపోయినా ఆ జానకి మిస్ కి తప్పకుండా గిఫ్ట్స్ ఇస్తారు ఈయన. ఇవ్వాలమ్మా, ఎందుకంటే ఆ టీచర్ వల్లే కదా జయశ్రేయులు బాగా చదువుకుంటున్నారు. నిజమే తాతయ్య, తన వల్లే జయశ్రేయాలు చాలా ఇంప్రూవ్ అయ్యారు. యాన్యువల్ డేలో జానకి మిస్కి స్పెషల్గా కంగ్రాట్స్ చెప్పాలి. అవునవును, గట్టిగానే సన్మానం చేయాలి ఆ టీచర్కి. ఏంటి పౌడ్రు, దివ్యను చూడాలని అబ్బికి నువ్వే ఇంటిస్తున్నావా? నేను ఇంటి పెట్టలేదే. ఇన్నాళ్ళు మనం పడిన టెన్షను ఇప్పుడు ఆ సారికేసి పడుతున్నాడు చూడు. అబీబాబు, ఫంక్షన్ కి మీరెందుకు? అదేంటి చారుకేశా, ఎవ్రీ ఇయర్ నేనే కదా యాన్యువల్ డేకి చీఫ్ గెస్ట్గా వెళ్తున్నాను. అందుకే బాబు, ఈ ఇయర్ మీరెందుకు అంటున్నాను. ఏ ఈ ఇయర్ ఆయన వెళ్తే ఏమైంది? అంటే ఆవిడని చూసేస్తాడు కదమ్మా. ఎవరిని చూస్తారు? అదేనమ్మా, జానకి టీచర్ని. ఆవిడ్ని చూస్తే ఏమైంది? ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను కదా. అదే ఈ చారుకేసే గాని టెన్షన్. చారుకేసికి టెన్షనా? ఎందుకు? ఏంటి చారుకేసా? ఏం లేసేసమ్మా. అబీబాబు, ఎల్లుండి చాలా మీటింగ్స్ ఉన్నాయి, వాటన్నిటికీ అటెండ్ అవ్వాలి కదా. అవన్నీ పోస్ట్ పోన్ చేసి చారుకేశా, నేను యాన్యువల్ డేకి వెళ్ళాలి. ఇదిగో స్కూల్ ప్రిన్సిపల్ గారే కాల్ చేస్తున్నారు. నేను మాట్లాడతాను, ఇటువంటి బాబు. ఇదేం బిజినెస్ కాల్ కాదు కదా చారుకేశా, నేనే మాట్లాడతాను. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎల్లుండి మన యాన్యువల్ డే సార్. యా, ఇందాకే పిల్లలు చెప్పారు. మీరు తప్పకుండా రావాలి సార్. షూర్ షూర్, తప్పకుండా నేను వస్తాను. ఉంటాను సార్. ఓకే షూర్. ప్రిన్సిపల్ గారికి మాటిచ్చాను ఫంక్షన్కి వస్తానని, సో నేను తప్పకుండా వెళ్ళాలి.
జయశ్రేయాలు ఆయన చేతుల మీదుగా ప్రైజెస్ తీసుకోవాలి చారుకేశా. నేను కూడా ఆ ఫంక్షన్కి వస్తాను. అవునమ్మా, నువ్వు తప్పకుండా వెళ్ళాల్సిందే. ఆ టీచర్ని నువ్వు ఆ ఫంక్షన్లో చూడాల్సిందే. పద మమ్మీ, శ్రేయాని కూల్ చేద్దాం. రా. ఏరా షారికేశ, ఏదో టెన్షన్గా ఫీల్ అవుతున్నావు, ఏంది విషయం? తెలిసి అడుగుతున్నారా? అభి శశిలు ఫంక్షన్కి రాకూడదు కదా, వస్తే చూడకూడదు ఏదో చూస్తారు కదా. అబ్బా, నువ్వు టెన్షన్ పట్టం మేమెప్పుడు చూడలేదురా. ఇప్పుడు చూస్తుంటే సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మీ సంతోషం ఆనందం ఎంతోసేపు ఉండవు. మీకేం తెలుసో అది నాకు తెలుసని మీకు తెలిసేలా చేసినప్పుడు తెలుస్తుంది నాకేం తెలుసు అనేది. చంద్రిక, ఇప్పుడు వాడేమన్నాడో నీకేమైనా అర్థమైందా? వాణ్ణెందుకండి రెచ్చగొడతారు? అభి శశిలు దివ్యం చూస్తే మనకే కదా ప్రాబ్లం. అందుకేనే వాడిని టెన్షన్ పెట్టాను. ప్రతిసారి మనం ఎక్కడ టెన్షన్ పడతాం? ఇప్పుడు అభిశేషులు దివ్యం చూడకుండా వాడి తంటాలే వాడే పడతాడు. ఇది నా ప్లాను. నువ్వు సూపర్ పౌడరు. ఏంటే, రేపు గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి మీ ఆంజనేయులు సార్ తో నాకు రికమెండేషన్ చేయించావా? లేదు, నా కోసం సారే నిన్ను అడుగుంటారు. నువ్వు చెప్పకుండా ఆయన ఎలా అడుగుతారు? సార్ మంచివారు కాబట్టి. అంటే నేను చెడ్డదన్నా? అలా అని కాదు, సార్ నా గురించి ఎక్కువ ఆలోచిస్తారు. నాకంటే ఎక్కువ ఆలోచిస్తారా? ఏంటి, జలసా? కాదు, నీకు నాకంటే సార్ ఎక్కువ అయ్యారు కదా. స్కూల్లో సార్ ఎక్కువ, ఇంట్లో నువ్వెక్కువ. బాగా మాటలు నేర్చావు. విను, రేపు హార్డ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయకూడదు. వాలీబాల్, రన్నింగ్, మ్యూజికల్ చైర్ ఇలాంటి గేమ్లు ఏమీ ఆడకూడదు. రింగ్ గేమ్, క్యారమ్ బోర్డ్ ఇలాంటి గేమ్సే ఆడాలి. అది నువ్వు డిసైడ్ చేయకూడదు, మా సార్ డిసైడ్ చేస్తారు. ఏంటే, ప్రతిసారి ఆయన్ని నాకు పోటీగా పెడుతున్నావు? మరి నువ్వు కూడా ఆ జయశ్రేయులను నాకంటే ఎక్కువగా ప్యాంపర్ చేస్తున్నావు కదా. జలసా? కాదు, నాకంటే వాళ్ళే నీకు ఎక్కువయ్యారని చెప్తున్నాను. స్కూల్లో వాళ్ళెక్కువ, ఇంట్లో నువ్వెక్కువ. నువ్వు కూడా బాగానే మాటలు నేర్చుకున్నావు. ఏది నీకంటేనా? నాకు మాటలు నేర్పింది నువ్వే కదా. నేను నేర్పిన మాటలు మాట్లాడుతున్నావా నువ్వు? నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడొచ్చు. ఎలా పడితే అలా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. మాట్లాడేది పెదవులైతే పళ్ళకెందుకు పనిష్మెంట్? ఏంటి మేడం, మదరు డాక్టర్ పోట్లాడుకుంటున్నారు? ఏం లేదండి, సరదాగా. డిన్నర్ అయిందా? ఇప్పుడే తిన్నానండి. బయట వాక్ చేస్తూ మీ మాటలు విని వచ్చేసాను. అయ్యో సారీ, డిస్టర్బ్ చేశానా? మీరేం చేయలేదు సార్, మమ్మీనే నన్ను డిస్టర్బ్ చేస్తుంది. నన్ను అవుట్డోర్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయకూడదు అనింది. ఇండోర్ గేమ్సే ఆడాలట. అవునా? అదేంటండి, మంగ అన్ని గేమ్స్ ఆడాలి కదా. అలా చెప్పండి సార్. నువ్వు కాస్త కామ్గా ఉంటావా? ప్లీజ్ అండి, మీరు మంగను డిసప్పాయింట్ చేయకండి. తను అన్ని గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలి, చాలా ప్రైజులు గెలుచుకోవాలి. అవును, యాన్యువల్ డేకి మావయ్య వస్తారు కదా, నేను ప్రైజ్ తీసుకోవడం మావయ్య చూడాలి. మావయ్య? అవునండి, అభిరామ్ సార్ జై శ్రీయల ఫాదర్ మాత్రమే కాదు, స్కూల్ చైర్మన్ కూడా కదా. అందుకే ఎల్లుండి ఆయన మన ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్. మావయ్య అంటే నాకు చాలా ఇష్టం సార్, ఆయన చాలా మంచివారు. తెలుసు మంగా, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నిన్ను చూడ్డానికి వచ్చారు. ఫంక్షన్ కి అన్నయ్య వస్తే నన్ను చూస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి దివ్యమ్మా. చారుకేశ, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. దేని గురించమ్మా? ఏదైనా సమస్య? అలాంటిదే. చెప్పండమ్మా. ఫోన్లో కాదు, మనం డైరెక్ట్ గా కలిసి మాట్లాడదాం. అంటే ఇప్పుడు కొంచెం పనుంది దివ్యమ్మా, రేపు ఉదయం స్కూల్కి వచ్చి కలుస్తానండి.
సరే చారుకేశ, ఉంటాను. ఆ. సో అక్కడ స్టేజ్ రావాలి, అటు ఇటు స్టేర్స్ ఉండాలి, స్టేజ్ ముందు ఫ్లాగ్ ఇనాగ్రేషన్ సెటప్ ఉండాలి, ఫ్రంట్లో విఐపి చైర్స్ ఉండాలి, ఆ తర్వాత టీచర్స్, ఆ తర్వాత పేరెంట్స్ ఉండాలి. పిల్లలకి మాత్రం క్లాస్ వైజ్ చైర్స్ పెట్టాలి. ఓకేనా? అలాగే సార్. సరే, అర్థమైందా? యాస్టీస్ డెకరేషన్ ఉండాలి, ఎలాంటి తేడా ఉండకూడదు. ఓకే? ఇంత వివరంగా చెప్పినా ఇంకా ఏం తేడా చేస్తారు సార్? మీరు చెప్పినట్టే చేస్తారు. సరే, వెళ్ళండి, ఆ పనిలో ఉండండి. ఓకే సార్. సార్, మీకు ఆన్యువల్ ఫంక్షన్ చేయటంలో మీకు మంచి గ్రిప్ ఉన్నట్టుంది సార్. వైజాగ్ స్కూల్లో ప్రతి ఫంక్షన్ని నేను ఆర్గనైజ్ చేసేవాడిని. ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేసేవాడిని తెలుసా? అక్కడైతే చేశారు, ఇక్కడ మీరు ఎఫర్ట్ పెట్టి చేయాల్సింది వీటి మీద కాదు సార్. గేమ్స్ మీద దృష్టి పెట్టాలా? అది ఎలాగో చేస్తారులేండి. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది జానకి టీచర్ మీద సార్. కళ్ళు పోతాయి కుమార్. నేను తన మీద కాన్సన్ట్రేట్ చేయడం ఏంటి? ఆవిడికి మీరంటే ఇష్టం, ఆవిడంటే మీకు ఇష్టం. ఇంకా ఎందుకు సార్ నానుస్తారు? అదేం లేదు కుమార్. జానకి గారంటే నాకు గౌరవం మాత్రమే, అంతే. మళ్ళీ మొదటికి వచ్చారా? పోనీ ఆవిడికి మీరంటే ఇష్టం కదా. అలా నీతో చెప్పిందా? నిన్ను చెప్పారు కదా సార్, మీరు మేడము మేట్ ఫర్ ఈచ్ అదర్ అని. తను వేరే ఉద్దేశంతో ఆ మాట అనింది. లేదు సార్, మేడంకి మీపై మంచి ఉద్దేశం ఉంది. అందుకే మేడం తన ఇష్టాన్ని చెప్పలేక అలా చెప్పారు. అది మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు అనవసరంగా నన్ను పొల్యూట్ చేయ కుమార్. నిన్న కూడా ప్రిన్సిపల్ సార్ ముందు నన్ను ఇరికించేసావుగా. సార్ అంతా తెలుసు సార్. ఏం తెలుసు? ఏం తెలుసో ముందు ముందు మీకే తెలుస్తుంది సార్. సార్కి ఏమైనా చెప్పావా? నేను చెప్పడం ఏంటి సార్, ఆయనకే తెలిసిపోతుంది కదా. జానకి టీచర్ మీ పక్కన కూర్చోవటం, మీ ఇద్దరిని కలిసి వర్క్ చేయమంటాం, మేడం గారు ఒప్పుకోవటం, ఇదంతా సార్కి సిగ్నల్స్ గా వెళ్ళిపోతాయి. ఇది ఎక్కడికి దారి తీస్తుంది కుమార్? మీ పెళ్లికి సార్. పెళ్ళా? ప్రిన్సిపల్ సార్ కూడా అదే మాట అన్నారు. పోను పోను అందరి నోట ఇదే మాట వస్తుంది సార్. సార్, చార్కేస్ గారు రండి. ఏంటి సార్, పిల్లల్ని తీసుకురాకుండా మీరు మాత్రమే వచ్చారు? అంటే సార్, నేను పిల్లల కోసం రాలేదండి, వేరే పని మీద వచ్చాను. ఏం పని సార్? అది టీచర్స్ అందరూ వచ్చారా? 1 by 1 వస్తున్నారు. ఏ దివ్యమా, దివ్యమనా? ఆవిడ పేరు జానకి కదా. జానకి గారిని దివ్య అని పిలుస్తున్నారేంటి? అంటే సారీ సార్, ఏదో థింక్ చేస్తూ అలా పిలిచేశాను. నాకు కొంచెం పని ఉందండి, నేను వస్తాను. ఆయన థింకింగ్ లో లేరు సార్, ఏదో టెన్షన్ లో ఉన్నారు. అవును కుమార్, లేకపోతే జానకి గారిని దివ్య అని పిలవడం ఏంటి? జానకి మేడం ఆ రోజు బుర్రకా వేసుకోవటానికి ఈ దివ్య అన్న పేరుకి సంబంధం ఏమైనా ఉందేమో సార్. ఖచ్చితంగా ఏదో కథ ఉంది కుమార్. జానకి గారికి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. అయితే అడుగుదామా సార్? ఎందుకు? మేడం గారితో తిట్టించుకోవడానికా? పాన్ చూడు. ఎందుకు మమ్మీ ఆ అంకుల్ నిన్ను దివ్య అని పిలిచారు? పొరపాటున పిలుచుంటారు మంగ. నువ్వు వెళ్ళు, క్లాస్కి వెళ్ళు. ఓకే. గుడ్ మార్నింగ్ అంకుల్, హౌ ఆర్ యు? మార్నింగ్ మంగమ్మ, ఐఎమ్ ఫైన్. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అంకుల్. క్లాస్ కి వెళ్తున్నాను. బై బై. సారీ దివ్యమ్మ, నాకు తెలియకుండా ఫ్లోలో మిమ్మల్ని అలా పిలిచేశాను. ఇట్స్ ఓకే చార్కేశ, ఇంకోసారి రిపీట్ చేయకు. అందరి ముందు నా ఐడెంటిటీ తెలిసిపోతుంది. లేదమ్మా, నెక్స్ట్ టైం చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఎల్లుండి మనం యాన్యువల్ డేని గ్రాండ్ గా జరపబోతున్నాం. ఈ ఈవెంట్కి ఇన్ఛార్జీలుగా మన జానకి టీచర్ని, ఆంజనేయులు గారిని అనౌన్స్ చేస్తున్నా. ఇప్పుడు ఎలా చార్కేశ? ప్రతి ఇయర్ యాన్యువల్ డేకి అభిబాబు వస్తారమ్మా. ఈ ఇయర్ జైబాబు, శ్రేయమ్మ బాగా ఇంప్రూవ్ అయ్యారని అభిబాబు చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకు కారణమైన మిమ్మల్ని కలవాలని ఆయన ఎంతగానో ఇంట్రెస్ట్గా ఉన్నారు. తప్పకుండా యాన్యువల్ డేకి వస్తారు.
మీరు ఎదురుపడటం ఖాయమమ్మా. అభిబాబుకి ఇన్విటేషన్ అది ప్రిన్సిపల్ సార్తో ఇప్పించినా మీరు స్టేజ్ మీదకి రావాలి కదమ్మా. అప్పుడు అన్నయ్యని ఎలా అవాయిడ్ చేస్తారు? అయ్యో, నేను ఇదేమీ ఆలోచించలేదు చారుకేశ. ప్రిన్సిపల్ సార్ అడిగారు అని ఒప్పుకున్నాను. ఇన్ఛార్జ్గా ఉండి అన్ని చూసుకుంటానని మాట కూడా ఇచ్చాను. అబ్బా, ఇప్పుడెలా తప్పుకునేది?